అరే మన కాశ్మీర్ లో వచ్చి చంపి రేపు మన ఢిల్లీ కూడా రావచ్చు, మన హైదరాబాద్ కి రావచ్చు, మీ ఇంటికి కూడా రావచ్చు. దానికి కారణం ఎవరు? నువ్వు నేను కాదా? పైసలకు అమ్ముకోవడం కాదా అది? అరే ఆడదాకేందుకు, రేపు నీకు 10 లక్షలు ఇస్తాం, మీ అమ్మని చంపేయమంటే చంపేస్తావు నువ్వు, అంతేగా. పక్కనూరు నుంచి రాడు, మనలో నుంచే వస్తాడు. వాళ్ళు మన పాకిస్తాన్ నుంచి వచ్చిర్రా మనకి చంపడానికి? ఏం మా గేట్లు లేవా? మేము లేమా ఆడా? మేము కాపులు కాస్తున్నాంగా. ఎక్కడి నుంచి వచ్చినాడు? ఎవరినైతే ఈ దీన్ని సపోర్ట్ చేస్తుర్రో ఆ నా కొడుకుల్ని అడ్డంగా నరికేయాలి. మన ఇండియాలో ఉంటూ మన ఇండియా ఫుడ్ తింటూ దొంగ నా కొడుకులు మనల్ని చంపుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు. చెత్త నా కొడుకులు ఎక్కడ తయారయ్యారా మీరు అసలు? కాశ్మీర్ పరిస్థితి ఏంటి తెలుసా? టూరిస్ట్ వెళ్ళకపోతే తినడానికి తిండిలు ఉండదు వాళ్ళకి. ప్లాన్ పగ్గడ్బందీ ప్లాన్ అది. పేల్గాం నుంచి హాస్పిటల్ దగ్గర 50 కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్. ఇక్కడ మనం ప్లాన్ చేస్తే, ఇక్కడ మనం చంపితే మనకు అడిగేవాడు ఉండడు, మనకు దిక్కు లేదు, అంత దూరంలో ఉంది అని చెప్పేసి పగడబంది ప్లాన్ తో చేసిన కుట్ర అది.